కృష్ణా ప్రాజెక్టులు చేజారొద్దు. ఆంధ్రజ్యోతిలో ఏ ప్రాజెక్టును కృష్ణా బోర్డుకు అప్పగించొద్దు, నీటి పంపకాలు తేలేదాకా అంగీకరించొద్దు. మంత్రి ఉత్తమ్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశమట. లండన్ నుంచి సీఎం ఫోన్, పరిణామాలపై ఆరా. కేంద్రం ఆదేశాలకు ఒప్పుకోం, ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించలేదు. బీఆర్ఎస్ వల్లే రాష్ట్రానికి కృష్ణా నీళ్లు తగ్గినాయి, వారికి మాట్లాడే అర్హతే లేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో కృష్ణా ప్రాజెక్టులన్నీ కూడా కేంద్రం పరిధిలోకి వెళ్ళబోతున్నాయి అన్నమాట. సో కేంద్రము మినిట్స్ జారీ చేసింది. సో మీరు ఈ లోపుగా అప్పగించాల్సిందే ప్రాజెక్టులను అన్నింటినీ అని. నాగార్జున సాగర్, శ్రీశైలం ఈ ప్రాజెక్టులన్నీ కేంద్రం పరిధిలోకి వెళ్ళబోతున్నాయి. ఇగో ప్రాజెక్టుల అప్పగింతకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించినాయి. ఎవరు చెప్తున్నారు? కేంద్రం చెప్తున్నది. వారంలో లాంఛనాలు, నెలలో అప్పగించాల్సిందే. సమావేశం మినిట్స్ విడుదల చేసిన కేంద్రం బోర్డు అంగీకరిస్తేనే ప్రాజెక్టు పైకి అధికారులను అనుమతించాలని సిఆర్పిఎఫ్కు ఆదేశాలు. పురోగతిపై 15 రోజుల్లో మరోసారి భేటీ అట. కృష్ణా ప్రాజెక్టులు చేజారకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదేశించారు. ఒక్క ప్రాజెక్టును కూడా కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించరాదన్నారు. లండన్ టూర్లో ఉన్న సీఎం రేవంత్ శుక్రవారం మంత్రి ఉత్తమ్తో ఫోన్లో మాట్లాడారు. ఈ నెల 14వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశం అనంతర పరిణామాలపైన ఆరా తీశారు. తెలుగు రాష్ట్రాల అధికారులతో జరిగిన సమావేశంలో గెజిట్ ప్రకారం కృష్ణా బేసిన్లోని ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. వారం రోజుల్లోగా ప్రాజెక్టుల అప్పగింత కోసం లాంఛనాలు పూర్తి చేయాలని, నెల రోజుల్లో అప్పగింత పూర్తి కావాల్సిందే అని కేంద్రం ఆదేశించింది. అయితే దీనిపైన తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు ఇంకా తేలలేదని గుర్తు చేసింది. సాగునీటి అవసరాల రీత్యా కృష్ణా జలాలను 50:50 అంటే 50-50 నిష్పత్తితో పంచాల్సిందే అని, ఈ పంపకాలపైన అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నది. సో ఈ వివాదం తేలేదాకా మేము ప్రాజెక్టులని అప్పగించడానికి వీల్లేదని ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నది. ఇప్పుడు ఏమంటున్నాడు హరీష్ రావు? ఏడున్నాడైనా కేంద్రం చేతిలో సాగునీటి ప్రాజెక్టులా అని మాట్లాడుతున్నాడు. కేఆర్బిఎం పరిధిలోకి సాగర్, శ్రీశైలం వెళ్తే రాష్ట్రానికి నష్టం. ఇది రాష్ట్రానికి ఆత్మహత్యా సదృశ్యమే. గతంలోనూ కేంద్రం ఈ ప్రతిపాదన చేసింది, కేసీఆర్ వ్యతిరేకించిందట. నువ్వేమో కేసీఆర్ వ్యతిరేకించిందని ఆయన అల్లుడు హరీష్ రావు అంటున్నాడు. ఇక్కడ కేంద్రం మినిట్స్లో ఏం చెప్పింది? అసలు వాళ్ళు మొత్తం అంగీకరించేసారు, అయిపోయింది అని మినిట్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మరి మీరిద్దరు చెప్పాలా, ఎవరు అంగీకరించినారు, ఎవరు దాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? హరీష్ రావు సమాధానం చెప్పాలి. ఇప్పుడు కేంద్రం రిలీజ్ చేసిన మినిట్స్లో మీరు అంగీకరించారని, ఇప్పుడు వీళ్ళు వచ్చేమో నెలన్నర అవుతుంది, 10 ఏళ్ళుగా ఉన్నది మీరే. వీళ్ళు ఈ అంశాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ కృష్ణా ప్రాజెక్టులన్నీ కేంద్రం పరిధిలోకి తీసుకురావాలన్న ఆలోచన కేంద్రం చేసినప్పుడు కేసీఆర్ ఏనాడన్నా వ్యతిరేకించినా మీరు బ్యాక్ వెళ్ళి చూడండి. ఒక్కసారి చూడండి, మీరు బ్యాక్ వెళ్ళి ఏనాడు వ్యతిరేకించలే. ఏనాడు ఒక మీటింగ్ అటెండ్ అయింది లేదు, ఒక ధర్నా చేసింది లేదు, ఢిల్లీకి పోయి ఒక రిక్వెస్ట్ ఇచ్చింది లేదు. చివరికి మోదీ హైదరాబాద్కు వచ్చినా ఏనాడు ఆయన వస్తే కనీసం కలిసింది లేదు. ముఖ్యమంత్రి, ఆయన ప్రధానమంత్రి హోదాలో జనం మొత్తుకున్నారు, కనీసం వెళ్ళి మీకు ఏదైనా సమస్యలు ఉంటే వెళ్ళి చెప్పుకోవచ్చు కదా అని. ఏనాడు పోయి కలవలే. కనీసం ఢిల్లీకి పోయి ఆడన కలిసిన ఆడ కూడా కలవలే. ఆడ తెలంగాణ భవన్ ఎట్ట కట్టాలి, ఏడ ఎంత సిమెంట్ వేయాలి, ఎంత కంకర వేయాలి, దీని మీద ఆయన ఆఫీస్ కట్టుకోవడానికి పోయిండు చాలాసార్లు. ఆయన పంటికి కంటికి నొప్పి అయితే ఢిల్లీకి పోయిండు. కానీ ఏనాడు తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కుల కోసం పోయి అడిగింది లేదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎంత భయంకరంగా తయారవుతుంది ఒకవేళ కేంద్రం పరిధిలోకి ఆ ప్రాజెక్టులు వెళ్తే. ఇప్పుడు తెలంగాణ అనేది హైట్లో ఉన్నాం మనము, ఆంధ్రప్రదేశ్ డౌన్లో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఇప్పుడు తెలంగాణ దేనికి తెచ్చుకున్నాం? నీళ్లు అన్న ట్యాగ్లైన్ నినాదం ముందుగా వినిపించినారు కదా. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు అన్నది ఏ నిధుల కోసం కొట్లాడినా మనం? ఏ నీళ్ల కోసం? కృష్ణా జలాల్లో వాటా కోసం కదా కొట్లాడింది మనం. కృష్ణా జలాల్లో వాటా కోసం కొట్లాడినాం. లాస్ట్ 10 yearsగా కృష్ణా జలాల వాటా విషయంలో కేసీఆర్ చేసిన ఒక్క పోరాటం, ఒక్క ఫైట్, ఒక ఒత్తిడి చెప్పానండి. ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అటెండ్ కావాలి. ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి కేసీఆర్ అసలు అటెండ్ కాలే. ఎందుకే మరి అటెండ్ కాలేదంటే నాకు బిజీ ఉన్నాడు అని చెప్పిండు. మరి ఎందుకు అటెండ్ కాలే? ఆనాడు జనం దుమ్మెత్తి పోస్తే సెకండ్ మీటింగ్కి పోయి అటెండ్ అయ్యిండు. ఇది మీ వ్యవహారం. అసలు ఈ సంగమేశ్వరము, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎట్లా స్టార్ట్ అయింది? ఈ వ్యవహారం అంతా, డీల్ అంతా ఓకే అయింది ప్రగతి భవన్లో. రాయలసీమకు పోయి రాయలసీమని రతనాలసీమ చేస్తాడు. ఎట్లయితే రతనాలసీమ, రాయలసీమ మన నుంచి పోయే నీళ్ళతోనే కదా.
వాళ్ళు ట్యాప్ ఇప్పితే ఓపెన్ చేసిన పోయిన నీళ్లతోనే రాయలసీమ రతనాలసీమ అవుతుంది. నువ్వు అదే చేసి వస్తా అని చెప్పినావు. ఇవాళ హరీష్ రావు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఏ ముఖం పెట్టుకొని ఏం సమాధానం చెప్తారు మీ తెలంగాణ ప్రజలకి? మీరు అపోజిషన్లో కూర్చున్నా ఎందుకు అనాల్సి వస్తుందంటే, మీరు 10 సంవత్సరాలుగా చేసిన భాగవతం ఇది. మళ్ళీ మీరు కొత్తగా మాట్లాడుతున్నారు, కేంద్రం ఇట్లా చేసింది, వీళ్ళు ఇట్లా చేసి, వాళ్ళు ఇట్లా చేసిరని. అసలు మీకు కనీసం అడిగే అర్హత ఉన్నదా? ఏ మీటింగ్ అటెండ్ గారు ఒక రిక్వెస్ట్ పెట్టారు. టోటల్గా మీరు చూడండి, సంగమేశ్వరం ప్లాన్ జరిగినప్పుడు మాట్లాడలే కేసీఆర్. ప్లాన్ అయిపోయింది, కాంట్రాక్టర్లను పిలిచి పనులు స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదని స్టార్ట్ చేసినప్పుడు ఆల్రెడీ అంతా అయిపోతున్నాక వాళ్ళకి సంబంధించిన వాటాని వినియోగించుకోవడంతో పాటు ఇంకెక్కువ వాడుతున్నారు. మన వాటాలో మనం కనీసం ఉన్న వాటా కూడా వాడతలేం సరిగ్గా. అంత దారుణమైన పరిస్థితులు. ఇవాళ అక్కడ కనుక కొన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉంటే ఈ సిచ్యువేషన్ ఉండేదా? పెట్టినో 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద, ఏం చేసినావు? గంగల పోసినావు, సగం తిన్నావు, సగం గంగపాలు చేసినావు. ఇవాళ ప్రెస్ మీట్ ఏ ముఖం పెట్టుకొని ప్రెస్ మీట్ పెడతారు హరీష్ రావు గారు? మీరు ఏం అర్హత ఉన్నదని పెడతారు? కేంద్రం చెప్తున్న దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు ఒప్పుకున్నారా లేదా? లాస్ట్ మీరు ఇవ్వడానికి రెడీ అని ఒప్పుకున్నారా లేదా? దానికి సమాధానం చెప్పండి. అసలు మొత్తం ఆ వాటర్ అన్న, నీళ్లు అన్న ఆ ఉద్యమ నినాదాన్ని బొందబెట్టిండు. ప్రాజెక్టులను అప్పగిస్తే కష్టాలే, నీటి పంపకాలు తేలకుండా అప్పగింతతో కష్టం. పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బీసీకి తాళమే, విద్యుత్కు ఇబ్బందులే అని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన. పాలమూరు రంగారెడ్డి 10 సంవత్సరాలుగా అసలు ఏవైతే ఒక మోటార్ ఆన్ చేసి అయిపోయిందంటివి. ఎస్ఎల్బీసీ ఒక 1000 కోట్లు ఖర్చు పెడితే, 1000 కోట్లే, ఒక 1000 కోట్లు ఖర్చు పెడితే ఒక 11-10 కిలోమీటర్ల ఒక తవ్వకం, సొరంగం తవ్వకం ఉంది, అది కంప్లీట్ అయిపోతే నల్గొండ జిల్లాకు నీళ్ళు వస్తాయి. కొంచెం ఆ కాంట్రాక్టర్ని ఎంకరేజ్ చేస్తే ఆ పని అయిపోయేది. ఆడ కమిషన్ రావు కదా, ఎందుకు పెట్టాలడా? నల్గొండ జిల్లాని ఎందుకు చేయాలా? అవసరం లేదు. నాకు పైసలు వచ్చే కాళేశ్వరం ఉన్న దీని మీద పెడతా, 2వ టీఎంసీ మళ్ళీ అదనపు టీఎంసీ. ఒక్కనాడన అసలు ఈ కృష్ణా జలాల మీద కేసీఆర్ ఏమైనా చిత్తశుద్ధితో పనిచేసిండా? ఆలోచించండి ఒకసారి. ఇవి చెప్తున్నామని వాస్తవాలు ఇవి, మనమేం మేం కట్టు కథలుగా ఇంకేదో చెప్పాల్సిన అక్కర్లే. ఇదే కేసీఆర్ మాట్లాడింది. రోజా ఇంటికి పోయి చేపల పులుసు తిని రాయలసీమను రతనాలసీమ చేస్తానని మాట్లాడింది ఇదే కేసీఆర్. ఇప్పుడు కేంద్రం కూడా సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ప్రాజెక్టుల అప్పగింతకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించినాయి అన్నారు కదా, ఎవడు సంతకం పెట్టిందో చెప్పాలా దయచేసి. ఎవడు సంతకం పెట్టింది అప్పగించడానికి? తెలంగాణకి నష్టం జరిగితే ఎట్లా మరి? ఇక నువ్వు ప్రతిసారి ఆయన నీళ్ళు ఎత్తుకపోతూనే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ రేపు ఏం చేయాలా? కేంద్రం దాకా ఉరకాలి ఇక మనం. అయ్యో ఎత్తుకపోతున్నాడు అని. ఎప్పుడు కావాలి అది? ఆ లోపు మొత్తం ఉన్నాయని కథం పట్టిస్తాడు. ఎవరు నాకు కొన్ని పాయింట్స్ పంపించారు యాక్చువల్గా. చూడండి మీరు, ఒక రిటైర్డ్ ఇంజనీరు నాది ఇగో కేసీఆర్ని అడుగుతున్న క్వశ్చన్లు. కృష్ణానది హక్కులపైన మొసలి కన్నీరు కారుస్తున్న బీఆర్ఎస్. కృష్ణానదిలో ఉన్న 812 టీఎంసీల నీటిలో తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని రాష్ట్ర విభజన తర్వాత ఒప్పందం చేసుకున్నదే కేసీఆర్. ఇది వాస్తవం కాదని హరీష్ రావుని చెప్పమనండి సింపుల్గా. సంతకాలు పెట్టొచ్చిరు వీళ్ళు, క్లియర్గా మీటింగ్లలో కూర్చొని సంతకాలు పెట్టొచ్చిరు. ఇక అటు ఇటు అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పి నువ్వు వాకౌట్ చేసి వెళ్ళిపో అనగానే వాకౌట్ చేయించిండు ఆ మీటింగ్ల నుంచి. కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న అన్ని అక్రమ ప్రాజెక్టులు కేసీఆర్ హయాంలోనే మొదలైనవి. ఏదైనా పోరాటం ఏది? ఇంకా పైగా జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలవడానికి 100 కోట్ల రూపాయల సహాయం చేసిన 2019 ఎలక్షన్స్లో. కృష్ణానదిపైన రాయలసీమ ఎత్తిపోతలపైన ఎన్జీటీలో కేసు వేసింది తెలంగాణ ప్రభుత్వం కాదు, అక్కడి రైతులే. మహబూబ్నగర్ చెందిన కొంతమంది రైతులు ఆ రాయలసీమ ఎత్తిపోతల మీద కేసు వేసిరు. ఆయన పేరు గుర్తొస్తలేదు నాకు, గవినోళ్ళ శ్రీనివాస్ గారు అనుకుంటా. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసింది అక్కడ రైతులు వేసిరు. కేసీఆర్ కానీ అప్పుడున్న గవర్నమెంట్ వేయలే. రాయలసీమ ఎత్తిపోతలకు నిర్మిస్తుంటే అడ్డుకోవడం పోయి అక్కడ కాంట్రాక్టర్కు నల్లరేగడి మట్టి దొరకట్లేదని. ఇది ఇంకా చాలా దారుణమైన విషయం. జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం సంగమేశ్వరం కడతా ఉంటే
అక్కడ మట్టి లేదు. మట్టి లేకపోతే మహబూబ్ నగర్ నుంచి ప్రతిరోజు జట్టీలు కట్టి రాత్రిపూట మట్టిని తరలించింది కేసీఆర్. ఈ విషయాన్ని తర్వాత అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి బయటపడ్డారు. దేనికోసం? మట్టిని మన మట్టిని అక్కడ మన నీళ్ళని దోసుకపోతున్న ప్రాజెక్టుకి పంపించింది కేసీఆర్. ఎవరు చేసింది ఈ పని? మెగా కృష్ణారెడ్డి. ఇది వాస్తవం కాదని ఒక్క పాయింట్ చెప్పమని ఎవరన్నా దమ్ముంటే, ఇలా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి అర్పిస్తూ ఉన్నారు కదా, ఇవి వాస్తవాలు కావని ఒక్కడితో మాట్లాడించండి. లేదు మెగా కృష్ణారెడ్డి అని వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి, కేసీఆర్ హరీష్ రావు అని వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి, ఇది కాదని. దాన్ని అడ్డుకోవాలని చూసిన స్థానికులపైన కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కు తిప్పింది కేసీఆర్. పోలవరం కట్టడం కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని సిగ్గు లేకుండా బీఆర్ఎస్ మంత్రులు బహిరంగ ప్రకటన చేయలేదా? జగన్తో అలాయబలాయిలు ప్రగతి భవన్లో చేసుకున్నాడు. దగ్గరుండి ఆంధ్రాలో కట్టే ప్రాజెక్టుల కాంట్రాక్టులు మెగా కృష్ణారెడ్డికి వచ్చేట్లు చేసింది కూడా ఇదే కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇష్టారీతిన జీవోలు ఇస్తుంటే నిశ్శబ్దంగా కూర్చున్నది కేసీఆర్. కేసీఆర్కు ఉన్నది కాంట్రాక్టులపై ప్రేమ తప్ప తెలంగాణ మీద కాదు. దయచేసి ఆలోచించాలి జనం. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మేమేం చెప్తున్నామంటే, మీకు డిమాండే, మీరు తెలంగాణ పరిధిలో తెలంగాణ ప్రభుత్వ చేతిలో ఉన్న ప్రాజెక్టులని చేజారకుండా ప్రజలను కలుపుకొని పోరాటం చేయండి. అఖిల పక్షాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఆల్ పార్టీలని, చిన్న చితక మొత్తం అన్ని పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. ఏది కరెక్ట్ అయితే దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. కేంద్రం అంటుంది ఇప్పుడు వాళ్ళు అంగీకరించినారని, వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇందులో అందరికీ భాగస్వామ్యం ఉన్నది. ఏది ప్రజలకు ఓకే అయితే, ఏది అనుకూలమైతే ప్రజలను ఎట్లా ఒప్పించి ఈ ఇష్యూని ముందుకు తీసుకెళ్ళండి. మళ్ళా సేమ్ కాళేశ్వరం లాగా మేడిగడ్డ మీద విజిలెన్స్ అనేలా కాకుండా, ఎంక్వైరీ అనేలా కాకుండా చిత్తశుద్ధితో పనిచేయండి మీరన్నా.